మీ శరీరంలోని ప్రతి అణువు ఒకప్పుడు నక్షత్రంలో పుట్టిందని మీకు తెలుసా? మనం ఎప్పుడైనా ఒంటరిగా ఆకాశం వైపు చూసినప్పుడు మన మదిలో మెదిలే మొదటి ప్రశ్న, అసలు ఇదంతా ఎలా మొదలైంది? ఈ భూమి ఎలా పుట్టింది? ఈ గాలి, ఈ నీరు, ఈ చెట్లు, పక్షులు, జంతువులు, అసలు జీవం అనే అద్భుతం ఎక్కడ, ఎలా ప్రాణం పోసుకుంది? అన్నిటికీ మించి ఈ విశ్వాన్ని అర్థం చేసుకోగలిగేంత తెలివైన ప్రాణిగా మనిషి ఎలా పరిణామం చెందాడు? ఇది కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర కాదు, 450 కోట్ల సంవత్సరాల మహాసంగ్రామం. అగ్నిగోళంగా ఉన్న ఒక రాయి పచ్చని ప్రాణంగా మారిన ఒక అద్భుతమైన మ్యాజిక్. మనిషి పుట్టుక వెనుక ఉన్న ఆ రహస్యాన్ని, ఆ ఎపిక్ జర్నీని స్టెప్ బై స్టెప్గా తెలుసుకుందాం. వీడియో పూర్తయ్యేసరికి మీరు ఈ సృష్టిని చూసే విధానం ఖచ్చితంగా మారిపోతుంది. 460 కోట్ల సంవత్సరాల క్రితం మన సూర్యుడు, భూమి ఏమీ లేవు. కేవలం అంతరిక్షంలో దుమ్ము, వాయువులతో కూడిన ఒక పెద్ద మేఘం, సోలార్ నెబ్యులా ఉండేది. ఆ మేఘం గురుత్వాకర్షణ శక్తి వల్ల కుదించుకుపోయి మధ్యలో సూర్యుడు ఏర్పడ్డాడు. సూర్యుడి చుట్టూ తిరుగుతున్న దుమ్ము, రాళ్ళు ఒకదానికొకటి గుద్దుకుని పెద్ద పెద్ద గ్రహాలుగా మారాయి. అందులో ఒకటే మన భూమి. 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి ఇప్పుడున్నట్లుగా బ్లూ కలర్లో లేదు. అది ఒక భయంకరమైన అగ్నిగోళం. ఉష్ణోగ్రత దాదాపు 2000 డిగ్రీల సెల్సియస్. గాలి లేదు, నీరు లేదు, కేవలం లావా సముద్రాలు మాత్రమే ఉన్నాయి. ఆ సమయంలో తీయ అనే అంగారక గ్రహం అంత సైజు ఉన్న ఒక గ్రహం మన భూమిని అతి వేగంగా ఢీకొట్టింది. ఆ భయంకరమైన గుద్దులాట వల్ల భూమిలో నుంచి కొంత భాగం విడిపోయి అంతరిక్షంలోకి వెళ్ళి గురుత్వాకర్షణ వల్ల ఒక దగ్గరకు చేరి మన చందమామగా ఏర్పడింది. 400 కోట్ల సంవత్సరాల క్రితం కాలక్రమేణా భూమి నెమ్మదిగా చల్లబడడం మొదలైంది. వేలాది సంవత్సరాల పాటు ఉల్కలు భూమిని ఢీకొట్టాయి. ఆ ఉల్కల్లో ఉన్న చిన్నపాటి నీటి బిందువులు భూమిపై 100 కోట్ల సంవత్సరాలుగా కురిసిన వర్షాల వల్ల భూమిపై మహాసముద్రాలు ఏర్పడ్డాయి. కానీ అప్పటికి ఇంకా జీవం పుట్టలేదు. 380 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై నేల లేదు, అంతా సముద్రమే. ఆ సముద్ర గర్భంలో అగ్నిపర్వతాల నుండి వచ్చే వేడి నీటి దగ్గర ఒక రసాయన అద్భుతం జరిగింది. కొన్ని రసాయనాలు కలిసి ఒక కణంగా ఏర్పడ్డాయి. అదే భూమిపై ఏర్పడిన మొట్టమొదటి ఏకకణ జీవి. దీన్నే ప్రాథమిక బ్యాక్టీరియా అంటారు. 350 కోట్ల సంవత్సరాల క్రితం 100 కోట్ల సంవత్సరాల పాటు ఈ ఏకకణ జీవులే భూమిని ఏలాయి. అప్పుడే సయానో బ్యాక్టీరియా అనే ఒక ప్రత్యేకమైన జీవి ఉద్భవించింది. ఇది సూర్యరశ్మిని ఉపయోగించుకొని ఆహారాన్ని తయారు చేసుకోవడం మొదలుపెట్టింది. దీన్నే కిరణజన్య సంయోగ క్రియ అంటాం. ఈ ప్రక్రియలో అది బయటకు వదిలిన వాయువే మనందరికీ ప్రాణాధారమైన ఆక్సిజన్. 100 కోట్ల సంవత్సరాల పాటు ఆక్సిజన్ సముద్రాలను, ఆ తర్వాత వాతావరణాన్ని నింపేసింది. జీవ పరిణామ క్రమంలో ఇదే అతిపెద్ద టర్నింగ్ పాయింట్. 54 కోట్ల సంవత్సరాల క్రితం ఏకకణ జీవులు నెమ్మదిగా కలిసిపోయి బహుకణ జీవులుగా మారాయి. ఆ సమయంలో జీవ పరిణామం రాకెట్ వేగంతో జరిగింది. దీన్నే క్యాంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అంటారు. కళ్ళు, పళ్ళు, ఎముకలు ఉన్న వింత వింత జీవులు సముద్రంలో పుట్టుకొచ్చాయి. 37 కోట్ల 50 లక్షల సంవత్సరాల క్రితం సముద్రంలో ప్రాణాపాయం పెరగడంతో కొన్ని జీవులు బ్రతకడం కోసం నెమ్మదిగా నేలపైకి రావడం మొదలుపెట్టాయి. వాటికి కాళ్ళు రావడం మొదలైంది, ఊపిరితిత్తులు ఏర్పడ్డాయి. అలాగే మొక్కలు కూడా నేలపైకి వ్యాపించి పెద్ద పెద్ద అడవులుగా మారాయి. 24 కోట్ల సంవత్సరాల క్రితం భూమిపై అతిపెద్ద జీవులైన డైనోసార్లు పుట్టుకొచ్చాయి. దాదాపు 16 కోట్ల సంవత్సరాల పాటు భూమి మొత్తం డైనోసార్ల రాజ్యమే. ఆ సమయంలో మన పూర్వీకులైన క్షీరాదాలు, మమ్మెల్స్ అంటే పాలిచ్చి పెంచే జంతువులు, ఎలుకల సైజులో ఉండి డైనోసార్లకు భయపడి బొరియాల్లో దాక్కుని బ్రతికేవి. 6 కోట్ల 60 లక్షల సంవత్సరాల క్రితం ఒక ప్రశాంతమైన రోజు ఎవరెస్ట్ పర్వతమంత సైజు ఉన్న ఒక ఉల్క అంతరిక్షం నుండి గంటకు 70,000 కిలోమీటర్ల వేగంతో వచ్చి మెక్సికో ప్రాంతంలో భూమిని ఢీకొట్టింది. ఆ దెబ్బకు భూమి దద్దరిల్లిపోయింది. వాతావరణం అంతా దుమ్ముతో నిండిపోయి సూర్యరశ్మి పడక భూమి గడ్డగట్టుకుపోయింది. ఈ వినాశనంలో డైనోసార్లతో సహా 75 జీవజాలం అంతరించిపోయింది. కానీ భూమి అడుగున దాక్కున్న ఆ చిన్న ఎలుకల్లాంటి క్షీరాదాలు, మమ్మెల్స్ మాత్రం బ్రతికి బట్టకట్టాయి. అక్కడే మనిషి మనుగడకు పునాది పడింది. డైనోసార్ల అంతంతో క్షీరాదాలకు స్వేచ్ఛ దొరికింది.
ఆ క్షీరాదాలు నెమ్మదిగా పరిణామం చెంది చెట్లపై నివసించే ప్రైమేట్స్ కోతుల లాంటివిగా మారాయి. 70 లక్షల సంవత్సరాల క్రితం ఆఫ్రికా ఖండంలో అడవులు అంతరించిపోయి గడ్డి మైదానాలు ఏర్పడడం మొదలైంది. చెట్లు లేకపోవడంతో మన పూర్వీకులు నేలపైకి దిగక తప్పలేదు. ఎత్తైన గడ్డిలో శత్రువులను చూడడానికి, ఆహారం వెతుకోవడానికి 2 కాళ్ళ మీద నిలబడడం నేర్చుకున్నారు. అదే మనిషి పరిణామంలో వేసిన తొలి అడుగు. 32 లక్షల సంవత్సరాల క్రితం ఆస్ట్రలోపిథెకస్ వీటిని ఏప్స్కి మనుషులకి మధ్య ఉన్న వారధి అంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం కనిపెట్టిన లూసీ అనే ఒక ఆడజీవి అస్థిపంజరం. వీరు పూర్తిగా 2 కాళ్ళ మీదే నడిచేవారు, కానీ మెదడు సైజు చాలా చిన్నది. ఇక్కడి నుండే మన హోమో జాతి ప్రయాణం మొదలైంది. హోమో అబిలిస్ 25 లక్షల సంవత్సరాల క్రితం వీరు మొట్టమొదటగా రాళ్లను పగలగొట్టి పనిముట్లు చేయడం నేర్చుకున్నారు. జంతువుల మాంసాన్ని కొయ్యడానికి ఈ పనిముట్లే వాడేవారు. దీనివల్ల వారి మెదడుకు కావలసిన ప్రోటీన్ అంది మెదడు సైజు పెరగడం మొదలైంది. హోమో ఎరెక్టస్ 15 లక్షల సంవత్సరాల క్రితం వీరు మనిషి చరిత్రలోని అతిపెద్ద ఆవిష్కరణ చేశారు. అదే నిప్పు వల్ల చలి నుండి రక్షణ, జంతువుల నుండి భద్రత, ముఖ్యంగా మాంసాన్ని వండుకొని తినడం అలవాటు చేసుకున్నారు. ఉడికిన ఆహారం వల్ల డైజెషన్ సులువై ఆ ఎనర్జీ అంతా మెదడుకు అభివృద్ధికి ఉపయోగపడేది. వీరే ఆఫ్రికా దాటి ప్రపంచమంతా విస్తరించిన తొలి మానవులు. నియాండర్తాల్స్ 4 లక్షల సంవత్సరాల క్రితం వీరు యూరోప్లో ఉండే చాలా బలమైన తెలివైన జాతి. వీరికి భావోద్వేగాలు ఉండేవి. చనిపోయిన వారిని పూడ్చిపెట్టేవారు కూడా. హోమోసేపియన్స్ 3 లక్షల సంవత్సరాల క్రితం హోమోసేపియన్స్ అంటే తెలివైన మనిషి. వీరే మన ఖచ్చితమైన పూర్వీకులు. హోమోసేపియన్స్కు ఉన్న అతిపెద్ద బలం కమ్యూనికేషన్, మాట్లాడుకోవడం, కథలు చెప్పుకోవడం, గుంపులుగా కలిసి పనిచేయడం. మన తెలివితేటల ముందు మిగతా మానవ జాతులు వాతావరణాన్ని తట్టుకోలేక అంతరించిపోయాయి. చివరికి భూమి మీద మిగిలిన ఏకైక మానవ జాతి మనదే, హోమోసేపియన్స్. నెమ్మదిగా వ్యవసాయం నేర్చుకున్నాం, చక్రం కనిపెట్టాం, భాషను సృష్టించాం, సామ్రాజ్యాలు స్థాపించాం. ఈరోజు ఏకంగా అంతరిక్షంలోకి రాకెట్లను పంపుతూ మనల్ని మనం సృష్టించుకునే స్థాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI వరకు వచ్చాం. 460 కోట్ల సంవత్సరాల క్రితం ఒక అగ్నిగోళంగా మొదలైన భూమి కొన్ని వేల కోట్ల మార్పులకు లోనై ఒక చిన్న కణం ద్వారా ప్రాణం పోసుకొని ఎన్నో మహా వినాశనాలను తట్టుకొని నిలబడి ఈరోజు ఈ వీడియో చూసి అర్థం చేసుకోగలిగే ఒక అద్భుతమైన మెదడుగా మీలాగా రూపాంతరం చెందింది. నిజంగా మనం ఈ విశ్వం సృష్టించిన అత్యంత అద్భుతమైన కళాఖండం. మిత్రులారా, మనందరిలో ఉన్నది ఆ నక్షత్రాల దుమ్మే. మన ప్రయాణం ఇక్కడితో ఆగిపోదు. ఇది కేవలం ఆరంభం మాత్రమే. ఈ ఎపిక్ జర్నీ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన వీడియోతో కలుద్దాం. నమస్కారం.